సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకేజెస్ గేమింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం. సో ఇదైతే మైన్క్రాఫ్ట్ ది పార్ట్ 2. సో పార్ట్ 1 అయితే చూడకపోతే చూసేసేయండి. దాన్ని అయితే thumbnail స్క్రీన్ మీద ఇస్తున్నా. సో ఛానల్ అయితే అవైలబుల్ ఉంది పార్ట్ 1 అయితే. సో ఈ పార్ట్ 2లో అయితే మనం కొంచెం గ్రైండింగ్ చేద్దాం మైన్క్రాఫ్ట్లో. సో స్టార్ట్ చేద్దాం వీడియోని. సో లెట్స్ గో గైస్, చూద్దాం ఏమైతుందో ఈ పార్ట్లో అయితే. సో ఒక చిన్న ఇల్లు అంటే మేము ఒక ఇల్లుని కబ్జా చేసినాం గైస్. పోయిన వీడియోలో చెప్పినా కదా ఈ ఇల్లుని కబ్జా చేస్తామని. సో ఈ ఇల్లునే కబ్జా చేసినాం. ఆ ఇల్లు అయితే మనది. ఇప్పటిదాకానే నేను ఒక కేవ్లో వాడేసి వచ్చిన గైస్, కాబట్టే కదా నా హెల్త్ ఇంత తక్కువ ఉంది. సో కొంచెం వుడ్ చాప్ చేసుకుంటున్నా. వుడా చిన్న మొదలకైతే ఆడేసిన తమ్ముంటుంది. ఏమైంది? ఏం చేసినావు? అరే ఎందుకని ఆ తిట్ట పనులు చేస్తావు? సో గైస్, దాని తర్వాత అయితే గ్రైండింగ్ స్టార్ట్ చేసేస్తాం. సో నేనైతే అన్ని స్పీడ్లో చూపించేస్తున్నా. సో వీడికి వచ్చి నేనైతే క్రాఫ్టింగ్ టేబుల్ని లూట్ చేసుకొని సో మా ఇంట్లోకి పోయి నేనైతే కొంచెం ఇట్లా పెడుతుంటా. దాని తర్వాత వుడ్ చాప్ చేసుకుంటా. మా అన్న అయితే సగం వుడ్ చేసేసి వచ్చిండు. సో మొత్తం వుడ్ అయితే కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నా. సో ఇంట్లో పోయి మాకైతే చెట్లు కరువు అయింది గైస్, చెట్లు తయారు చేసి పెడతాం. దాని స్టోన్ స్వాడ్ ఇంకా కాపర్ స్వాడ్ వీటిని తయారు చేద్దాం అనుకున్నాం, కానీ కాపర్ స్వాడ్ స్టోన్ స్వాడ్ సేమే ఉన్నాయి. సో నేను మళ్ళీ ఇంటికి వచ్చి కొంచెం వుడ్ని అయితే నేను మెల్ట్ చేసుకుంటా, కుక్ చేసుకుంటా. సో దాన్ని తీసుకొని కుక్కి వేరే ఇక వుడ్ని కలెక్ట్ చేయడానికి పోతా. ఫస్ట్ వుడ్ గైస్ మనదైతే పింక్ కలర్ది. సో ఇదైతే తీసుకొని దెబ్బ దాపట్టుకొని పోతున్నా ఊరుకుంటా. సో తెచ్చుకొని దీన్ని ప్లాక్స్ లెక్క చేసుకొని బండలు చూసిన గైస్ చేద్దాం అనుకున్నా, కానీ వద్దనిపించింది. వీటినే వాడుతా ఇప్పుడు నేను. సో ఇది ఒకటి పెట్టినా. సో మొత్తం నాకు కొన్ని శాప్లింగ్స్ దొరుకుతున్నాయి. శాప్లింగ్స్ అన్నీ పెట్టేసేస్తున్నా. ఓ నీ ఎంట పడుతున్నాడు, రే నా ఎంట పడుతున్నావు. నేను చంపొచ్చు. నా ఎంట పడుతున్నాడు. అరే నన్ను కొడుతున్నావు, నేను కావాల్సుకొని కొట్టున్నావు, నన్ను చూసినా. సో నాకైతే కొన్ని మా అన్న చెరీ బ్లాసమ్ సీడ్స్ అదే శాప్లింగ్స్ ఇచ్చిండు. సో వీటిని పెట్టమన్నాడు. సో దూరం పోయి పెట్టేసేసి వస్తా. ఫస్ట్ డేని ఈయనే చేసాము. ఎన్ని మినిట్స్ చూపిస్తా చూడు. ఇది చూడ అంటే తీసుకోకి. అయ్యి నా బండలు ఒక పేలిపోయింది చూసినా, నా బండలు పేలిపోయింది. నీకు ఎందుకు ఇస్తానే? అరే ఆగ냐 ఇగో ఇట్లా షీల్డ్ పెట్టేసుకోవాలి. షీల్డ్ పెట్టేసుకో. అయ్యా నేను ఎట్లా తెచ్చినా అయిపోతుంది పెద్ద. సో తర్వాత ఈయనంటేనే పడతా. ఇన్ని ఒక్క షాట్లో చంపేసేస్తా. దాని తర్వాత నాకైతే అది ఐరన్ స్వాడ్ అదే స్పియర్ దొరుకుతుంది. సో దాన్ని ఎట్లా రిపేర్ చేయాలో నాకైతే కామెంట్ చేయండి గైస్. దాన్ని రిపేర్ చేసుకొని వాడుకుంటాను నేను. సో గైస్ నేనైతే కొండ మీద ఇరికిపోయినా. నా హెల్త్ ఏమో గింతుంది. మా అన్నేమో ఒక దిక్కు నుంచి శక్తిమాన్ వదులుతుండు. కాపర్ ఆర్మర్ తయారు చేసుకోండి గైస్. నెత్తి మీద చూడీడా తెలుసు కానీ ఇప్పుడు నేనెట్లా నా హెల్త్ తక్కువ ఉందాడా. ఏడా కొన్ని. సో గైస్ నాకు ఇచ్చిన ఆర్మర్ని అయితే నేను వేసేసుకుంటా. అరే నాకు ఒకటి అర్థం కాదు, వీడియోలో ఏమో గట్టిగా అరుస్తావు. ఆనే దగ్గర రప్పించుకుందాం. ఆగ냐 కింద పడి అది. సో
గైస్ పోయిన ఇన్సిడెంట్ తర్వాత అయితే నేను డైరెక్ట్ ఇంట్లో స్పాన్ అయిపోయి మా అన్నకైతే స్టోరీ చెప్తున్నా ఇదంతా అయిందని. సో దాని తర్వాత అయితే నేను ఒక ఫ్యూచర్ ప్లేస్ చేస్తాం కదా గైస్, దానికోసం అయితే నేను ఒక ప్లేస్ని అయితే దూరానికి పోతున్నా. సో ఆ దూరాడుతుంటేనే ఒక మంచిగా మనకి పంకిన్స్ దొరుకుతాయి చూడండి. సో గైస్ ఇక నేనైతే వెళ్ళిపోతుంటా. సో ఇదైతే ఒక పెద్ద నేను రివ్యూని అనుకొని చూస్తే అందులో ఏముండయి. మా అన్ననేమో నన్ను కొట్టని కురుకొస్తున్నా ఏంటంట, నేనేమో కిందికి దుంకదామని చూస్తున్నా. సో దాని తర్వాత అయితే ఇంట్లోనే ఏమైనా దొరుకుతాయేమో అని పోతా. సో అక్కడ కోలు అనిపిస్తుంది, ఉరుకుతాయి కోలు తీసుకోనికి. సో కరెక్ట్ చూసుకొని ఎక్కి కోల్ మైనింగ్ చేసుకుంటాం మంచిగా. సో ఈ కోల్ తీసుకొని ఈ ప్లాంక్ని పికెక్స్తో నిలబడుతున్నా గైస్ నేనైతే. సో దాని తర్వాత మా అన్ననైతే ఎన్నో నీళ్ళలో పడ్డాడు, నేనైతే ఉరికిపోతుంటాయి నిచ్చలి కొంచెం ఫుడ్ కలెక్ట్ చేద్దామని. ఫుడ్ కలెక్ట్ చేద్దామన్నప్పుడే ఏం మాప్స్ కనిపించాయి. సో కనిపించినాయి, షీప్స్ వచ్చినాయి. సో ఈ షీప్లోనే చేస్తుంటా. సో ఆడొకటి ఉంది. సో దానికన్నా ముందు అయితే నాకు షీప్స్ వద్దు గైస్, ఇట్లా ఆవులు పందిలు ఉంటాయి, అవి జర ఎక్కువ పెంచుతాయి. यही पंपकिन दొరికాయి, చలో కాపర్ గోళం తయారు చేద్దాం దాన్ని. తర్వాత ఏదో ఫామ్ ఉందా నువ్వు అది బ్లాక్స్ దేపో. ఒకటే వచ్చింది కార్పొరేట్ పంపిన్, ఒకటే వచ్చింది. ఒకటి నీకు వచ్చినట్టు చూడు, ఒకటి నీకు వచ్చినట్టు చూడు. అరే రెండు డబల్ చేయాలండి ఆ చెస్ట్లని. నేను ఒకటి ఇట్లా పెట్టినా, ఒకటి నువ్వు అట్లా పెట్టు. చీచి ఇరగొట్టి అరే 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 ఇరగొట్టేసిన అప్పుడే. అరే ఎవరు కొడుతున్నా అయ్యో ఎత్తే. ఇప్పుడు ఇద్దరు తీసుకుంటాం, అవి పని చేస్తున్నాయా లేదా అని చెక్ చేస్తుంటాం గైస్ చూడండి. ఇక సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంత అనుకుంటాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. సో మీకు ఎంతైనా సపోర్ట్ చేయాలనిపిస్తే ఒక లైక్ చేయండి గైస్. సో బాయ్ బాయ్.